చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో చదువుతున్నాం. ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్‌లో చదువుతున్నాం. అటానమస్ కాలేజీలో చదువుతున్నాం. ఇప్పుడు మా సబ్జెక్ట్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. మేము సబ్జెక్ట్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఫైనల్ ఇయర్ అయిపోయింది. రాస్తా ఉన్నాము. మేము జాబ్ చేసుకోకూడదా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికేమన్నా ప్రాసెస్ ఉంటదా? సో, దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో, ఇప్పుడు బ్యాక్‌లాగ్స్‌తో జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ జాబ్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అవి చెప్పే ముందు మీకు లాక్‌డౌన్‌లో ఏం జరిగిందో చెప్పాలి. లాక్‌డౌన్ టైంలో ఏంటంటే విపరీతమైన ప్రాజెక్టులు వచ్చేసినాయి, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే అందరికీ సాఫ్ట్‌వేర్ అంటే మక్కువ ఎక్కువ. ఇంట్రెస్ట్, బాగా ఇష్టం. ఎందుకు? దీనికోసం. మనీ ఎక్కువ వస్తాయి, బాగా గుంజొచ్చు అని చెప్పేసి అందరూ కూడా దాంట్లోకే ఇంట్రెస్ట్ చూపించారు. ఈవెన్ ఫ్యాకల్టీయే గాని, గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు కూడా దానికి షిఫ్ట్ అయ్యుదామన్న ఆలోచనలోకి వెళ్ళారంటే అర్థం చేసుకోండి. అయితే ఏం చేశారు? ఆ ప్రాజెక్ట్ చేయడానికి అంతమంది రిక్వైర్డ్ మ్యాన్ పవర్ దొరకలేదు. అయితే ఇప్పుడు తక్కువలో అయిపోవాలి, ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేశారు. చేసినప్పుడు ఆఫ్ క్యాంపస్ కానీ, క్యాంపస్లు కానీ బ్యాక్‌లాగ్స్ ఉన్నవాళ్ళు 20 సబ్జెక్టులు ఉన్నవాళ్ళు కూడా ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే వాళ్ళని తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే, ఒక 6 నెలల్లో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని రాండమ్మా అని చెప్పేసి ప్రాజెక్ట్ వాళ్ళతో చేపించుకుంటూ చెప్పారు. అయితే అంతా సాఫీగా అయిపోయింది. ఈలోపు చవ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఆ పరిస్థితి లేదు. సాఫ్ట్‌వేర్‌కి మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ కావాల్సిందే. ఇక మిగతా జాబులు ఉంటాయి చూసారు, సర్టిఫికేట్‌లతో పని లేనివి. లేదా సర్టిఫికేట్‌లు అడిగినా కూడా కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ జాబ్స్‌లో అవి కూడా ఇప్పుడు ఇది అవ్వట్లేదు. ఓకేనా? సో, కస్టోడియన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తున్నారు? సబ్జెక్టులు మొత్తం క్లియర్ చేసుకుంటేనే కాలేజీల వాళ్ళు ఇస్తున్నారు ఇవాళ రోజున. అయితే మీరు చేసుకునే జాబ్‌లు ఏంటంటే సర్టిఫికేట్‌లు అడగని జాబ్‌లు ఉంటాయి చూసారా? అలాంటి జాబులు మీకైతే వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది బ్యాక్‌లాగ్స్. బ్యాక్‌లాగ్స్ ఆ జాబ్ చేసుకుంటూ అవి చేసుకుంటే ఇదయిపోతుంది. అవి ఎలాంటియి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాపుల్లో బిల్లింగ్ జాబ్ ఉంటది. డేటా ఎంట్రీ. ఓకేనా? అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, వాటికైతే మీకు ఎటువంటి సర్టిఫికేట్‌లు నాకు తెలిసి అడగరు. అడిగినా జిరాక్సే అడుగుతారు. దాని ప్రకారం వెళ్ళండి. ఓకేనా? ఇదండి.